టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతభాషాం కుశపుష్పబాణచాపామణిమాధిభిరావృతామయూకై అహమిచ్చే వివిభావయే భవానీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి గత వారం కంటే కూడా తగ్గిపోయినాయేమో అనేటటువంటి అనుమానంతో ఉంటారు. లేదు, బాగానే పెరిగినాయి. అయితే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మీకు బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాలతో ఊర్లు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమండి, మేము అనుకుంటున్న పని అనుకున్నట్టు అవ్వడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి. కొంతమందికి ఫారెన్ వెళ్ళాలని, కొంతమందికి ఇక్కడే ఉండి ఉద్యోగాల్లో పెద్ద పోస్టుల్లోకి వెళ్ళాలని, ఇలా రకరకాలుగా. కాబట్టి ఇటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క రాశిలో మనకి మీనరాశికి మనకు అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన కాస్త పనులు లేటుగా అవడానికి అవకాశాలు ఉంటాయి. వీటిని బట్టి మనం పనులు చేసేటటువంటి పనులను ఆపేయకూడదు. ఫైనాన్స్ వ్యాపారాల్లో తెలిసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీరు చిట్టిపాట్లు కట్టించుకోవడం ద్వారా వాళ్ళందరూ కూడా కట్టేటప్పుడు మిమ్మల్ని వేధిస్తున్నారు అనేటటువంటి భావన మీకు ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాశి వారికి అందరికీ కూడా దూరపు ఊర్లు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. గ్రూప్గా ప్రేమ వ్యవహారాల్లో మీరంతా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పందాలు కాయడంలో మంచి ఎక్స్పర్ట్లు. అది లాస్ వచ్చినప్పటికీ కూడా కార్లు పందాలని, క్రికెట్ పందాలని, ఇలా రకరకాల కోళ్ళ పందాలని, ఇలా పందాలలో లాటరీస్లో మేము లాస్ అయ్యామండి అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల దాన్ని పోగొట్టుకోవాలి అని అనుకున్నప్పటికీ కూడా అది ఇంకా పోకుండా ఉంటుందన్నమాట. అలాగే రాశి విద్యార్థులంతా కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేకమైనటువంటి అవరోధాలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ అగ్రికల్చర్ వ్యాపారము, కోల్డ్ స్టోరేజ్లు, ఈ యొక్క ఫర్టిలైజర్స్, ఇలాంటివి రైతులకు సంబంధించినటువంటి వ్యాపారాలు అన్నీ కూడా మీరు సరిగ్గా చేయడం లేదు, సరైనటువంటి సలహాలు మాకు ప్రభుత్వం వారు ఇవ్వట్లేదు అని మేము నష్టపోయాము అనేటటువంటి ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శనికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపున 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ జపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు.